హాయ్ అండి, వెల్కమ్ టు నందు కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. సింపుల్గా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకునేటట్టుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి. 4 ఆనియన్స్ సన్నగా తరుక్కొని 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అందులోకి కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక చెంచాన్నర సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ని తీసుకుని, 1 కేజీన్నర చికెన్ వరకు చెప్తున్నాను. కేజీన్నర చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. కొంచెం చికెన్ ఫ్రై అయినాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. అప్పుడు చికెన్ ఫ్రై అనేది బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక అర స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న కారాన్ని ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మనకి. ఇలా మొత్తం దగ్గరికి అయినాక మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా వేసింది నేను చూపించలేకపోయాను. బట్ మన చికెన్ వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఇలా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా ట్రై చేయండి. అలానే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.